ఊరు కౌతాళం మండలం. అప్పుడు నేను 2 ఇయర్స్ కింద మా కౌతాళం జూనియర్ కళాశాలలో చదివేటప్పుడు గౌరవ రవికుమార్ అనే లెక్చరర్ నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పినారు. అప్పుడు నేను వద్దు సార్, నాకు అలాంటివేం ఇష్టం లేదు అని చెప్పేశాను. ఆ కోపం మీద సెకండ్ ఇయర్ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని చెప్పి మా రెండో అన్న కూడా అప్పుడు నా క్లాసే ఉన్నారు. మీ చెల్లి చూడండిరా ఎవరెవరినో చూస్తుంది అని చెప్పినారు. మా అన్నని తర్వాత వేరే అబ్బాయిని కానిస్టేబుల్ చేత కొట్టించినప్పుడు మా అన్న అదే కోపంతోన మా ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పినారు, చెల్లి ఇలా ఎవరినో చూస్తుందంట సార్ చెప్పినారు అంటే, లేదు అన్న నేను అలాంటివి ఏం చేయలేదు నమ్మండి అని చెప్తే కూడా మా అన్న నమ్మలేదు. నేను సూసైడ్ చేసుకున్నాను. అప్పుడు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నన్ను కర్నూలు హాస్పిటల్లోన తీసుకువెళ్ళి బతికిచ్చారు. 2 ఇయర్స్ అక్కడ కొంచెం మా ఇంట్లో వాళ్ళు అదే కాలేజ్లో తప్పు చేసినావు అని హింసించేవాళ్ళు, మాటలతో కానీ శారీరకంగా దెబ్బలతో కానీ హింసించేవాళ్ళు. నేను అవన్నీ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఎమిగనూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను. సార్ నేను చదువుకుంటానంటే సార్ పర్మిషన్ తీసుకున్నాను. సార్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఆదోనిలోన గర్ల్స్ కాలేజ్లోన చదువుతున్నాను. నేను హాస్టల్లో నుండి చదువుకుంటున్నాను. తర్వాత గౌరవ రవికుమార్ అనే అతను మళ్ళీ ఇక్కడ నా హాస్టల్ ముందు పానీపూరి బండి దగ్గర కనిపించారు. ఆ రోజు నా వల్లే కదా నీకు ఇలా జరిగింది, నేనే చెప్పకపోతే ఈరోజు నువ్వు బయటికి కూడా వచ్చేదానివి కాదు, నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని నంబర్ ఇచ్చి పోయినారు. తర్వాత ఆ రోజు నుంచి తను మెసేజ్లు కాల్స్ చేసేవారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నా వల్లే కదా నీ జీవితం ఇలాగైంది, నేను చూసుకుంటాను అంటే నేను కూడా సరే అని చెప్పినాను. అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం మేము. ఒకసారి నా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు శ్రీ బాలాజీ కాలేజ్లో స్క్వాడ్గా పడినారు. తను స్క్వాడ్గా పడినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయట ఉండు అని చెప్పినారు. నేను అవేం పట్టించుకోకుండా హాస్టల్కి వచ్చేసినాను. హాస్టల్కి వచ్చి నేను సివిక్స్ లెక్చరర్ని కదా, నాకు పేపర్ అంతా తెలుసులే కానీ నువ్వు కిందికి రా టిక్ వేస్తాను అని చెప్పినారు. నేను టిక్ వేసుకోవడానికి కిందికి పోయినాను. అలాగా వెళ్ళొద్దాం బైక్ మీద రా అని చెప్పినారు. వద్దులే ఎందుకు అంత వార్డెన్ ఉంది అదేం కాదులే, సరే రారా అని మొండు పడితే నేను వెళ్ళినాను. లాంగ్ డ్రైవ్ పోదామని తీసుకుపోతున్నారు. ఎక్కడికి రవి, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు అంటే, ఇక్కడికే లేరు నువ్వు రా అని అక్కడ ఆదోనిలోన శ్రీ రాజేశ్వరి లాడ్జ్ దగ్గర తీసుకువెళ్ళినాడు. పెళ్లి చేసుకుంటాం కదా మనము, లైఫ్ గురించి మాట్లాడదాం, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా, ప్లాన్ చేసుకుందాం, నేను నిన్నేం తాకను అని చెప్పి తీసుకువెళ్ళినారు. రూమ్ లోకి వెళ్ళిన 15 నిమిషాలకి 10 నిమిషాలకి అలాగా నా పైన లైంగిక దాడికి పాల్పడినాడు. నేను ఇంకా భయపడి వాష్రూమ్ లో 1 అవర్ అలాగా లాక్ చేసుకున్నాను. నిన్ను ఇంకా హాస్టల్ కి వెళ్ళి డ్రాప్ చేస్తాను రా అని చెప్పినాడు. నేను ఇంకా తలుపు తీసినాను. తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు. ఇంకా నేను గట్టిగా అడవడంతో అక్కడ క్లీనర్స్ మొత్తం వచ్చేసి ఏం జరిగింది అంటే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి పంపించినారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా సొంతం కదా అని చెప్పి ఇంకా బయటికి తీసుకువచ్చినారు. బయటికి తీసుకువచ్చిన తర్వాత బనవాసి చెట్ల దగ్గరకి చీకట్లో తీసుకువెళ్ళినారు. ఎందుకు రవి ఇక్కడికి తీసుకొచ్చినా అంటే మరి అక్కడ కూడా నా పైన లైంగిక దాడి చేసినాడు. ఇంకా నేను భయపడి రోడ్స్ పైన పరిగెత్తుతున్నప్పుడు ఇంకా వచ్చి బైక్ ఎక్కించుకొని హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేసినారు. అప్పటి నుంచి మేము రిలేషన్ లో ఉన్నాం. నేను కూడా అతనికి సరే అని చెప్పినాను. లవ్ చేస్తున్నా అనే పేరుతో రైల్వే స్టేషన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి నా పైన ఇంకా ఫిజికల్ అయ్యేవాడు. మరి ఇక్కడ ఆదోన్లోన ఇక్కడ నైట్ టైమ్స్ ఇక్కడ ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా నన్ను యూస్ చేసుకునేవారు. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం రవి, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా అంటే, నేను పెళ్లి చేసుకోను, నేనేమి నా స్టేటస్ ఏమి, నిన్ను చేసుకుంటానా, నేను పెళ్లి చేసుకోను నేను అని చెప్పి ఇక్కడ కౌతాళంలోన అశోక్ కుమార్ అనే సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళి నేను డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నానని నా పైన కేసు పెట్టినారు. సరే అమ్మా నువ్వు రా, నీకు న్యాయం చేపిస్తానని చెప్పితే నేను ఒంటరిగా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఇంకా నీకు రవికుమార్కి ఎటువంటి సంబంధం లేదని సైన్ చేసి పెట్టు అంటే, సార్ నేను పెట్టాను సార్ సైన్ అని చెప్తే, నీ మొహం చూసుకున్నావా, 100కి 200కి నువ్వు పడుకునే లంజవి నువ్వు, సరేనా, తర్వాత మా కానిస్టేబుల్ చేత కూడా చెప్పిస్తాను, నువ్వు రెడ్ లైట్ గెలుగుతావా, నువ్వు ఇలా లంజ పనులు చేసుకుంటూ బతుకుతావా అని చెప్పినారు. అది కాదు సార్, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి సార్, నాకు పీరియడ్స్ ఉన్నాయి సార్, ఆ రోజు
పీరియడ్స్ ఉన్నాయి సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఆటోలో మీ మాటకు గౌరవం ఇచ్చి నేను వచ్చినాను సార్, నా వల్ల కావడం లేదు, వెళ్ళిపోతానంటే ఏ లంచం ఉండ, నువ్వు ఎలా వెళ్తావు బయటికి, ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలడానికి లేదు అని చెప్పినారు సార్. లేదు సార్ వదిలేయండి అంటే తర్వాత లేదు, ఇప్పుడు తను రవికుమార్ వాస్తవమే, నిన్ను వాడుకున్నాడు వాస్తవమే, మీరు రిలేషన్ లో ఉన్నారు వాస్తవమే, ఇప్పుడు అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు సైన్ చేసి వెళ్ళిపో, లేకపోతే నిన్ను జైల్లో వేస్తాను అని చెప్పినారు. నా కాల్ హిస్టరీ తీసి ఇంకా నాకు ఎవరెవరు కాల్ చేసింటారో వాళ్ళందరికీ పాప డబ్బులకి బ్లాక్మెయిల్ చేస్తుంది, పాప పెద్ద బజార్ది అని చెప్తున్నారు సార్. హాస్టల్లో అందరు చెప్తుంటే నాకు నిజంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా హింసిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు తల ఎత్తుకోవడానికే లేదు. నేను చాలా సార్లు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నా ఫ్యామిలీకి కూడా చెప్పేసినారు ఈ పిల్లని వీడు శారీరకంగా వాడుకున్నాడని. ఇప్పుడు నాకు ఫ్యామిలీ దగ్గర కూడా తలెత్తుకోవడానికి లేదు. హాస్టల్లో అందరు వచ్చి గుచ్చి అడుగుతారు, ఏమి ఇలా జరిగింది, ఇట్లా సిఐ కాల్ చేసి నువ్వు డబ్బులు బెదిరిస్తున్నావు అంట కదా, ఏం తప్పుడు పనులు చేసినావు అంట కదా అని. నాకు నిజంగానే ఇప్పుడు నాకు రవికుమార్తో ఒకటే పట్టే చెప్పించండి సార్, నాకు అంతే న్యాయం చెప్పింది అని. మరి ఒక రోజు బయటికి తీసుకోవాలి, చాటింగ్ బ్యాకప్ ఉందా అని చూసినారు, లేదులే అని చెప్పినాను. ఇంకా తను నేను తిరిగిన ఫొటోస్ అన్ని డిలీట్ చేసినారు. ఎందుకు రవి అంటే ఏం లేదు ఊరికే అని చెప్పినాడు. ఇంకా ఆ రోజే వెళ్ళి ఇంకా ఏం ప్రూఫ్స్ లేవు, ఈ పాపకు ఫ్యామిలీ లేదు, అసలు ఊరికే అనాథలా పడి ఉంటుంది, పిల్లకి ఎవరు వెనక రారని చెప్పేసి ఇప్పుడు ఆడుకుంటున్నారు నాతో. మొత్తం టార్చర్. డిసెంబర్ 8 నుంచి నన్ను ఎంతలాగా హింసిస్తున్నారంటే అంతలాగా హింసిస్తున్నారు ఫోన్స్ చేసి. అది ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్, అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు. ఒంటరి దాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. చేసిన ఇప్పుడు కోర్టుకు వెళ్ళినాను సార్. ఇంకా ఒక లాయర్ సార్ని కలిసి కోర్టుకు వెళ్తే వాళ్ళు పోలీస్ అనే వాళ్ళు అసలు వినరమ్మా మాట. నువ్వు పై అధికారులకు మొత్తం లెటర్ సెండ్ చేయంటే నేను పై అధికారులకు మొత్తం డిసెంబర్ 31 కి అంత లెటర్ సెండ్ చేసినాను సార్. నారా లోకేష్ గారికి చేసినాను, సీఎం సార్కి చేసినాను, అందరికి డిఎస్పీ సార్కి చేసినాను, ఎస్పీ సార్కి చేసినాను, అందరికి లెటర్ సెండ్ చేసినాను. కానీ ఈ రోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను ఎస్పీ సార్ దగ్గర కూడా 3 times కర్నూలు పోయినాను. ఇంకా కానిస్టేబుల్స్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సార్ని కలవలేకపోయినాను సార్. నేను అక్కడ కూడా ఏమంటారు, నువ్వు ఎస్పీ సార్ దగ్గరకు పోతే కూడా ఏముంది, డిఎస్పీ మనోడే, తర్వాత నువ్వు నా కాళ్ళ కిందే వస్తావు, నువ్వు సిఐ అశోక్ కుమార్ నువ్వు రాష్ట్రపతి దగ్గరకు పో, నువ్వు నా కాళ్ళ కిందే రావాల్సింది, నీకు ఎటువంటి న్యాయం జరగదు, ఏం నువ్వు పిల్ల పూకు ఇట్లా చేయొద్దు నువ్వు అంటారు. గలీజ్ మాటలు తిడుతున్నారు సార్ సిఐ అశోక్ కుమార్. ఒక అమ్మాయికి ఇయ్యాల్సిన మర్యాద కూడా ఇయ్యరు. ఏం లంచ్ అంటారు, ముండంటారు, నువ్వు 100కి 200కి పడుకునేదాను అంటారు. మరి హాస్టల్స్ లో అందరికి ఫోన్ చేసి చెప్తున్నారు, నా ఫ్యామిలీకి చెప్పినారు, ఎక్కడెక్కడ నేను తల్లి ఎత్తుకోలేకపోతున్నాను సార్. నిజంగా అంటే నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి చాలా. నాకు ఎలాగైనా సరే న్యాయం జరిపించండి సార్. చెన్నాపురం సార్ అతన్ని, ఎమిగనూరుకి సంబంధం. ఇప్పుడు మీరు కౌతాళం సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా సార్? సిఐ అశోక్ కుమార్ మీద